ప్రెస్ క్లబ్ లో మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పంలో ఒక పేద మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం అత్యంత దారుణమన్నారు. కుప్పం ప్రెస్ క్లబ్ లో మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం అత్యంత దారుణం. సీఎం నియోజకవర్గంలో మహిళలు నిరుపేదల పరిస్థితి దారుణంగా ఉంది. 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యే, మంత్రిగా, సీఎంగా ఉన్నారు. కానీ అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. కుప్పం రైల్వే స్టేషన్ లో కేవలం 2 లిఫ్ట్లు పెట్టారు. చంద్రబాబు వలన ఓబీసీ బాగుపడిన చరిత్ర లేదు. సభ్య సమాజం తలదించుకునేలా కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు. కుప్పంతో పాటు రాష్ట్రంలో కూడా పాలన గాడి తప్పిందన్నారు. రాష్ట్రంలో పేదరికం తగ్గిస్తామని చెప్పారు. కుప్పంలో ఎంత శాతం పేదరికాన్ని తగ్గించారు అంటూ ప్రశ్నించారు. కుప్పం ద్రావిడ యూనివర్సిటీ ఉద్యోగులకు 7 నెలలుగా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు దారి తప్పాడు. సీఎంగా ఉండి కుప్పంలో ఎంతమందికి ఉద్యోగ కల్పన చేశారు? నిత్యం కుప్పం, బెంగళూరుకు ఎంతమంది వెళ్తున్నారు? ఓబీసీలకు పెద్దపీట వేస్తామన్నారు. చంద్రబాబు ఓబీసీలకు చేసింది ఏమీ లేదన్నారు. ఇది దారుణం. ఇటువంటి జరగకూడదు. సభ్య సమాజం తల వంచుకోవాల్సినటువంటి తార్కాణం ఆ మహిళను కొట్టడం, నిరుపేద మహిళను దారుణంగా. ఆ తర్వాత ఆయన ఏమి ఇచ్చాడు, ఏం చేశాడు, అది ఎవరికి లెక్కలేదు, పక్కలేదు. అది కాదు వాస్తవం. మరి అన్నం ఉడికిందా లేదా అని చూసుకునేదానికి ఒక మెతుకు పట్టుకొని చూస్తారు. ఆ మెతుకే ఇది. బాగాలేదు. కుప్పం పరిస్థితి బాగలేదు, చిత్తూరు జిల్లా పరిస్థితి బాగలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియటం లేదు. లై తప్పాడు, దారి తప్పినట్టు నాకు అనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన చెప్తున్నాడు, నేను పేదరికాన్ని తగ్గిస్తాను 4 సంవత్సరాల తర్వాతని. నువ్వు 30 సంవత్సరాల్లో నువ్వు మీ సొంత నియోజకవర్గంలో ఎంత పేదరికాన్ని తగ్గించావయ్యా? నువ్వు తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తావు. మంత్రులు ఒక్కొక్కడు 100, 200, 300 ఎకరాలు బినామీ పేర్ల మీద కొనుక్కొని ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అమరావతి చుట్టుపక్కల వాటికి వాల్యుయేషన్ పెంచేదాని కొరకుగా పాపం మా పాత మిత్రుడు మరి అమరావతిని అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. నేను చెప్తున్నాను చాలా వినయంగా, నాకు కూడా అమరావతి అంటే ఏవి వ్యతిరేకత లేదు. అన్ని జిల్లాల్లాగా అది కూడా ఉంది. కానీ అది సాధ్యం కాదు. ఆయన అక్కడ రాజధాని కానీ ముఖ్య పట్టణాన్ని కానీ కట్టలేడు. ప్రపంచంలో ఎన్నో స్థలాల్లో, ఆస్ట్రేలియాలో కూడా గొప్ప సిటీ కట్టాలనుకున్నారు, ఫెయిల్ అయ్యారు. మలేషియాలో కూడా కట్టాలనుకున్నారు గొప్ప పట్టణాన్ని, ఫెయిల్ అయ్యారు. అమరావతిలో కూడా కట్టబోయే పట్టణం ఫెయిల్ అవుతుంది అన్న అనుమానం నాకుందయ్యా. ఓ చంద్రబాబు నాయుడు గారు, కొంచెం వెనక ముందు చూసి ఆలోచించి చెయ్యవయ్యా ఏది చేసినా కూడా. మరి ఏంది, ఎందుకు తొందరపడుతున్నావు? ఏంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంది? నీ సొంత బంధువులు ఉన్నారనే తప్ప మీ మంత్రులందరూ బినామీ పేర్లతో ముఖ్యమంత్రిగా ఎంత పేదరికాన్ని నీ కుప్పం నియోజకవర్గంలో తగ్గించావు? ఏం చేశావు కుప్పానికి? ద్రవిడియన్ యూనివర్సిటీలో 7 నెలలుగా జీతాలు లేవే చాలా మందికి. ద్రవిడియన్ యూనివర్సిటీ ఎన్టీ రామారావు మొదలుపెట్టినటువంటి యూనివర్సిటీ, నీ సొంత యూనివర్సిటీ, నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో చాలా మంది ఉద్యోగులకి 7 నెలలుగా జీతాలు భత్యాలు లేవే. నువ్వేందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించబోయేది అని నేను అడుగుతున్నా. బాగలేదు. చంద్రబాబు నాయుడు దారి తప్పాడు, గురి తప్పింది ఆయనకి. ముఖ్యమంత్రి అని ఆయన ఏమి చేయాలో ఆయనకే తెలియటం లేదు. ముఖ్యమంత్రి ఏం చేయాలి? 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి ఉద్యోగాలు ఇప్పించాలి. ఎంతమంది నిరుద్యోగులకి కుప్పంలో ఉద్యోగాలు ఇప్పించాడు? ఎంతమంది బెంగళూరుకి వెళ్తున్నారు? ప్రతిరోజు ట్రైన్లో 100ల సంఖ్యలో వెళుతున్నారు. నీ సొంత నియోజకవర్గాన్ని 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా
30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా నువ్వు ఏమీ చేయలేకపోయినావు. నువ్వేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించబోయేది? నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఆయన నాకు మంచి మిత్రుడు, తెలుసు ఆయన నాకు 50 సంవత్సరాలుగా. మరి ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, నేను యూత్ కాంగ్రెస్లో ఉండేవాళ్ళం 50 సంవత్సరాల క్రితం. ఆయన ఏం చేశాడు కుప్పానికి? ఆయన ఏంది చేయబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని నేను అడుగుతున్నాను. ఓబీసీల పరిస్థితి ఆయన చెప్తున్నాడు, ఓబీసీలకు పెద్ద పీట, అసలు పీట లేదు గీట లేదు. ఏం చేశావు ఓబీసీలకి? నువ్వు మీ సొంత నియోజకవర్గంలో ఏం చేశావు? అక్కడ నువ్వేంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు చేయబోయేది? ఏదో 3-4 యలమల రామకృష్ణుడో లేకపోతే ఆయన ఏదో శ్రీకాకుళంలో ఉన్నటువంటి వాళ్ళకు 3-4 10 మందికి పదవులు ఇచ్చినంత మాత్రాన ఓబీసీల అభివృద్ధికి వచ్చినట్ట? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, చెప్పయ్యా జవాబు చెప్పేదానికి ఏమన్నా ఉందా? వర్గీకరణ చేయాల్సిన అవసరం, సామాజిక న్యాయం అంటాడు. ఏందయ్యా నువ్వు సామాజిక న్యాయాన్ని గురించి అసెంబ్లీలో చాలా గొప్పగా మాట్లాడావు. ఏమి సామాజిక న్యాయం చేశావు ఇప్పటిదాకా? మరి తెనాలి దగ్గర ఒక ఎస్సీ యువకుల్ని పట్టుకొని పోలీసుల చేత కొట్టి చంపలేదే కానీ కొట్టావు కదా, దారుణంగా కొట్టారు కదా. కొట్టిన దాన్ని మీ ప్రభుత్వ అధికారులు సమర్థించుకున్నారు కదా. ఇది ఎస్సీల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. తెనాల్లో యువకుడిని కొట్టడం అనేది దారుణం. ఇదే వర్గీకరణ? ఇదే సామాజిక న్యాయం? ఏం ఎస్సీ కార్పొరేషన్ ఎందుకు మొదలు పెట్టలేదు? ఎస్సీలకు ఏం చేశావు నువ్వు? గత 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఓబీసీలకు ఏం చేశావు, ఎస్సీలకు ఏం చేశావు? చెప్పగలవా జవాబు? విశాఖపట్నంలోనో ఎక్కడో ఉన్నట్టుంది, నువ్వు జవాబు చెప్పి చూడు. మరి ఎస్టీల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. గిరిజనుల పరిస్థితి, అరకు అనే దగ్గర గిరిజనులు ఎక్కువ, అక్కడ ఖనిజ సంపద కూడా ఎక్కువ. గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు, పురుషుల పురుషాంగాలు కోస్తున్నారు. ఇంతకంటే దారుణం ఏముంది? ఈ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఛత్తీస్గఢ్ అరకు దగ్గర మరి ఆ అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి పురుషుల పురుషాంగాలు కోస్తున్నారు ఆడవాళ్ల ముందే. దుర్మార్గులు కోస్తున్నారు. ఎందుకు కోస్తున్నారు? అట్ట భయపెట్టి వీళ్ళని తరిమేస్తే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను తీసుకునే దాని కొరగా కోటీశ్వర్ల ప్లాన్ ఇది. ఇదే ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలకు నువ్వు చేస్తున్న సహాయం. మళ్ళా అల్లాహు అక్బర్ అంటావు ఆ రోజు, రంజాన్ రోజు, బక్రీద్ రోజు. ఏం చేశావు? వక్ఫ్ బోర్డుకు నువ్వు వ్యతిరేకంగా, వాళ్ళకు వ్యతిరేకంగా చేశావు కదా. చేశావా లేదా? ముస్లింలకు వ్యతిరేకంగా చేశావా లేదా? సుల్తాన్ ఓవైసీ మొన్న అడిగాడు కదా నిన్ను. ఈ విధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు అన్యాయం జరుగుతూ ఉంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో. అమరావతి రెండవది. మరి అమరావతి దేవతల రాజధాని అంటాడు. నాకొక్క దేవుడు గారి కాళహస్తిలో కనపడతారు, పోతే కాణిపాకంలో దేవుడు కనపడతాడు, తిరుపతి పోతే వెంకటేశ్వర స్వామి కనపడతాడు. నాకైతే ఇప్పటిదాకా దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఎవరూ కనపడలేదు అమరావతిలో. అమరావతిలో కనపడుతుండేది అరటి చెట్లు, చెరుకు చెట్లు, మరి ఓ కర్రతో కంప కనిపిస్తా ఉంది. నాకేమి దేవుళ్ళు ఎక్కడా కనిపించలేదు. దాన్ని దేవుళ్ళు రాజధాని అంటారు. 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలో ట్యాక్సులు కడుతున్నారు అందరూ. కుప్పంలో కడుతున్నారు, చిత్తూరులో కడుతున్నారు, శ్రీకాకుళంలో అందరూ ట్యాక్సులు కడుతున్నారు. మరి ఆ ట్యాక్సుల ద్వారా వచ్చినటువంటి డబ్బే కాదు, అప్పులు తెస్తున్నాడు. 26 జిల్లాలు. ఇప్పుడు 10 కోట్లు అప్పు తెస్తే ఆ 10 కోట్లు 26 జిల్లాల మీద పడుతుంది. 50,000 కోట్ల రూపాయలు
ఐసిఐసిఐ బ్యాంకు మిగిలిన బ్యాంకుల్లో 9 నుంచి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ప్రజల గ్యారెంటీ, గవర్నమెంట్ గ్యారెంటీతో 50,000 కోట్ల రూపాయలు తెచ్చి గుంటూరును అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాడు. గుంటూరు పరిస్థితి ఏంది? మోరడు దువ్వితే మంచి నీళ్లు పైకి వస్తున్నాయి, మోరడు నేల దువ్వితే నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ప్రెస్ క్లబ్ను కట్టారు, సులువుగా కట్టారు. అక్కడ కట్టాలంటే 10 రెట్లు డబ్బు ఎక్కువ అవుతుంది. ఆయన 50 అంతస్తుల సెక్రటేరియట్ కట్టాలంటాడు కృష్ణానది తీరంలో. ఎవరన్నా ఆలోచించి చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు? మరి 25 జిల్లాల్లో డబ్బంతా ఎత్తకపోయి ఆ గుంటూరు జిల్లాలో పెట్టకపోతే కొంచెం కుప్పంలో తీసుకొచ్చి పెట్టవయ్యా, ఖర్చులు చేయవయ్యా, అభివృద్ధికి దేవయ్యా. మీ ద్రవిడియన్ యూనివర్సిటీ ఎట్టుందో 30 ఏళ్ళ నాడు ఎట్టుంది అట్టే ఉంది, జీతాలు లేకుండా ఉంది. దాన్ని డెవలప్ చేయవయ్యా. మరి అక్కడ గుంటూరులో అంతర్జాతీయ యూనివర్సిటీలు తెస్తారంట. ఉన్న యూనివర్సిటీకి దిక్కు లేదు, మక్కు లేదు, దానికి జీతాలు లేవు. దాన్ని డెవలప్ చేయకుండా అంతర్జాతీయ యూనివర్సిటీ గుంటూరులో ఎందుకయ్యా? అసలు గుంటూరుకి ఈయనకి ఏంది సంబంధం? ఏదన్నా ఉంటే చిత్తూరు జిల్లాకు ఉండాలి, లేదంటే తిరుపతికి ఉండాలి, లేదంటే రాయలసీమ జిల్లాలకి ఉండాలి. మరి ఏంది ఆయనకు గుంటూరు అంటే? ఏమీ లేదు. నేను సున్నితంగా సూటిగా చెప్పకుండా బంధు ప్రీతి ఎక్కువ. ఈరోజు కుప్పం ప్రెస్ క్లబ్కి మొట్టమొదటిసారి రావడానికి కారణం 3-4 అంశాలు మాట్లాడేదానికి రావడం జరిగింది. మొన్ననే ఒక మహిళను, ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఒక నిరుపేద మహిళను చెట్టు కట్టేసి కొట్టడం చూశాను నేను వీడియోలో. నేను ఆగలేకపోయాను, దాచుకోలేకపోయాను. అందుకే ఇక్కడికి వచ్చాను ఈరోజు. అత్యాచారాలు బాగా జరుగుతున్నాయి మహిళల పైన. నిన్న కూడా విన్నాను, ఒక ముస్లిం మహిళ పైన కూడా మరి కొట్టడం, తిట్టడాలు జరిగి ఉన్నాయి కుప్పంలో. ఆ ఓబీసీ మహిళ, వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి నిరుపేద మహిళను కూడా చెట్టుకు కట్టేసి కొట్టడం అనేది దారుణం. ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టారు అనేది కాదు ముఖ్యం. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మహిళల పరిస్థితి, నిరుపేదల పరిస్థితికి ఇది ఒక అద్దం పెడుతున్నటువంటి తర్కాణం. పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోయారు. 30 సంవత్సరాల్లో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా చేసింది ఏమీ కనపడటం లేదు కంటికి. నేను వచ్చేటప్పుడు ఆ రైల్వే స్టేషన్లో చూశాను, 2 లిఫ్ట్లు పెట్టున్నారు కొత్తగా. అంత తప్పించి అక్కడ ఏమీ లేదు అభివృద్ధి. మరి ఆ 2 లిఫ్ట్లు 30 సంవత్సరాలు పట్టింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి. ఆయన 15 సంవత్సరాల్లో ఏం చేశాడు కుప్పానికి అని నేను అడుగుతున్నాను. ఎంతమంది పేదవాళ్లకు, ఓబీసీలకు సహాయం చేశాడు? ఎవరైనా ఉన్నారా ఒకరిద్దరన్నా ఓబీసీలు బాగుపడ్డ వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఉంటే చెప్పండి, నేను వచ్చి వాళ్ళకి పూలదండలు వేస్తాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.